పరిశుద్ధ గ్రంథాలు తెరవండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పోయిన వారం ఏ వాక్యం చెప్పానో జ్ఞాపకం ఉందా? పోయిన వారం ఎవరన్నా గుర్తుపెట్టి వాళ్ళు చెప్తారా? పోయిన వారం ఏ వాక్యం చెప్పాం? బిడ్డలారా, గుణవతి అదేనా? యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ ఎలా ఉంటుందో పోయిన వారం తల్లే అదే కదా. పోయిన వారం గుణవతి, దానవతి, శ్రమవతి, కావలిగత్తె స్త్రీలే కుటుంబాన్ని కట్టుకోవాలని స్త్రీల గురించిన దీవెనకరమైన మాటలు దేవుడు మనకు తెలియచేశాడు. ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దయచేసి వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగొద్దు, మనసు ఇక్కడ పెట్టుకొని తల్లే. 15 నిమిషం 3/4 గంట ఉంది మనకి, మళ్ళీ బలారాధన కూడా ఉంది. త్వరగా మనం ముందుకు వెళదాం. ఒక్క మాట మిస్ కాకుండా మీరు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనాన్ని నేను చదువుతున్నాను, ఆలకించండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వాక్యాన్ని. ప్రకాష్, నేను పాడిన పాటల్లో నిన్న వారం పాడిన పాటలు అప్లోడ్ చేసి ఉంటుంది. ఫస్టే అది తీసి పెడతాను, దుఃఖదినం అనుకుంటా, అది తీసిపెట్టు పల్లవబడిన తర్వాత. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనంలో ఏం రాయబడిందంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. చదివిన ఈ మాటల్ని మనకు అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మానసమ్మ, శిరీష కాదు, సుస్మిత, శృతి, ఇంతలే సుస్మిత, శృతి. ఎంతకాలం వచ్చిన పేర్లు గుర్తు రావట్లేదు తల్లి నాకు. ఇద్దరు బిడ్డల పేర్లు. చదివిన వాక్య భాగంలో ఏముందంటే, దేవాతి దేవుడు ఇక్కడ ఒక పక్షిని గురించి రాయించాడు. చెప్పండి, దేని గురించి అంటే ఈరోజు దేవుడు మనకు దేని ద్వారా నేర్పిస్తున్నా అంటారు? ఇప్పుడు మీరు పక్షి. ఏం పాస్టర్ గారు, మీ కంటికి మేము ఎట్ట కనపడుతున్నాం? ఒకసారేమో బలిని తీసుకొని వస్తారు, ఒకసారి గాడిదని తీసుకొని వస్తారు, ఒకసారేమో ఏం పాస్టర్ గారు అసలు ఏం, కనీసం మీ కంటికి మేము ఎట్ట కనపడుతున్నాం? కాస్త మంచి వాళ్ళని తీసుకొచ్చి చెప్పవయా మాటలు, భక్తులు తీసుకొచ్చి చెప్పు. దరిద్రులందరిని తీసుకొని వచ్చి చెప్తున్నాడు, చూస్తున్నారు మీరు. నేను కాదు, బైబిలే చెప్తుంది. బైబిల్లోనే రాయబడింది ఈ మాట. ఏమనో తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎలాగా? పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు వలె. ఈ మాటకు అర్థం ఏంటంటే, దేవుని కొరకు ఎదురు చూసేవారు, దేవుని కొరకు వేచి ఉండువారు. ఎదురు చూచువారు అన్న చోట ఇంగ్లీష్ బైబిల్లో వెయిటింగ్ అని ఉంటుంది అన్నమాట. వెయిటింగ్ అంటే ఒక వ్యక్తి కొరకు వేచి ఉండడం. వస్తానని చెప్పాడు, అతను వచ్చిన దాకా ఇక్కడ ఆగాలని మన కొరకు ఎదురు చూస్తా ఒక దగ్గర ఆగి ఉండడం అన్నమాట, వెయిట్ చేయటం. ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది ఆ మాట. యెహోవా కొరకు ఆగి వేచి చూస్తూ ఎదురు చూస్తూ ఉండేవారంట నూతన బలాన్ని పొందుకుంటూ ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కొరకు ఎదురు చూసేవాళ్ళు ఎప్పటికైనా బలాన్ని పొందుకుంటారు. ఆమేనండి. రాజకీయ నాయకుల కొరక, దేవుడి కొరక, బంధువుల కొరక, దేవుడి కొరక, రక్త సంబంధికుల కొరక, దేవుడి కొరక, యెహోవా కొరకు ఎదురు చూస్తే మన జీవితాల్లో నూతన బలాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు యేసు నామములో. ఎలాగో తెలుసా? పక్షిరాజు లాంటి నూతన బలం, పక్షిరాజుకు వచ్చిన బలం, పక్షిరాజు కలిగి ఉన్న బలం, ఆ పక్షిరాజు వంటి నూతన బలాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన కొరకు ఎదురు చూస్తే, ఆయన కొరకు కనిపెట్టుకుంటే, ఆయన మీద ఆధారపడితే, ఆయన కొరకే నీ జీవితాన్ని అప్పగిస్తే, నీ జీవితం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా ఆయన కొరకే ఎదురు చూస్తే. ప్రకాష్ సౌండ్ పెరిగినప్పుడు ఎక్కువ బెరతుండాలి, మీ చెయ్యి రెడీగా ఉండాలి. ఆయన కొరకు మనం ప్రభువు కొరకు ఎదురు చూస్తే ఎవరైనా, ఏ బలం అంటదల్లా? ఏ బలం? పాత బలమా కొత్త బలమా? నూతన బలం అంటే కొత్త బలం అని, అప్పటికప్పుడే ఫ్రెష్ స్ట్రెంగ్త్ అనమాట. దేవుడు తన ప్రజలకి, తన కొరకు ఎదురు చూసే వారికి, తన కొరకు వేచి ఉండి వారికి నూతన బలాన్ని ఇస్తాడంట. కొందరు దేవుని కోసం నిలిచి చూడలేక, వేచి చూడలేక
దేవుడు సహాయం పంపేదాకా ఆగలేక, ఓపిక పట్టలేక సొంత నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత దానివల్ల కలిగి అనేక బాధలు, వేదనలు అనుభవిస్తా తిరగతా ఉంటారు మన మధ్యలో. అదే కానీ ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువు కొరకు కానీ ఆగి వేచి చూసి నిరీక్షించి ఎదురు చూస్తే ఆయన ఇచ్చే బలం ఎట్లాంటి బలమో తెలుసా? పక్షిరాజుకు కలిగే నూతన బలం. ఆమేనండి గట్టిగా. పక్షిరాజు అంటే గద్ద అనండి. పక్షిరాజు అంటే ఏంది? గ్రద్ద, డేగ. అంటే డేగలో నుంచి కూడా, గద్దలో నుంచి కూడా మనకి ఈరోజు పాఠం ఉందా? ఖచ్చితంగా ఉంది. దేవుడు ఒక పదాన్ని బైబిల్లో రాయించాడంటే దానికి ఎంతో అమూల్యమైన అర్థాలు దాగున్నాయి బిడ్డలరా. లూదియమ్మా, లేమ్మా, నీ కూతురుతో నువ్వు ఎక్కడున్నా నీ మాట ఎక్కడ ఉండాలా. వాక్యం అయిపోయిన తర్వాత టక్క 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 చెప్పాలి తల్లే. నువ్వా జాగ్రత్త ఉండాలి తల్లే. దివ్యమ్మ ఏంటుండవా? కొడుతో సరిపోతుందా? ఈరోజు దేని గురించి నేర్పిస్తా చెప్పండి. దేని గురించి దేవుడు మనకు చెప్పేది? పక్షిరాజు అనండి. పక్షిరాజు, డేగ. స్టెఫను ఏది ఏది ఏది? డేగ. పక్షిరాజుకు కలిగే నూతన బలం, పక్షిరాజు సంపాదించుకుంటున్న నూతన బలాన్ని దేవుడు తన కొరకు ఎదురు చూసే వారికి ఇస్తాడంట. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మీరు దేవుని కోసం వేచి ఉంటారా? సొంత నిర్ణయాలు తీసుకొని పడిపోతారా? మీ ఇష్టం. ఒక్కొక్కసారి ఏం చేయాలో అర్థం కాదు మనకి. ఒక్కొక్కసారి ఎలా వెళ్ళాలో అర్థం కాదు. బెటరా, నెల్లూరులో మందిరాన్ని తీసేసినప్పుడు, నెల్లూరులో మందిరాన్ని కొట్టేసినప్పుడు చాలామంది పాస్టర్లు నాకు ఫోన్ చేశారు. తమ్ముడా, ఇంకా నెల్లూరులో మీ పరిచయం అయిపోయినట్టేనా? నెల్లూరులో ఇంకా మన సేవ ముగించబడిపోయినట్టేనా? ఇంక ముత్తుకుకి వెళ్ళిపోతారా? ఇట్లా అడిగారు నన్ను. అలా కాదనుకుంటే కొంతమంది తీసుకెళ్ళి ఆ ఎంఆర్ఓ దగ్గరకు, ఆ ఎమ్మెల్యే దగ్గరకు, ఆధార్ ప్రభాకర్ గారిని లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ దగ్గరికి వెళ్ళి కొంచెం గ్రూప్గా వెళ్ళి మాట్లాడితే కదా నీకు ఏదో ఒకటి వస్తుంది. మౌనంగా నేను కూర్చో ఉంటానంటే ఎట్లాగా? తెలిసిన వాళ్ళని ఒక 10 మందిని మెంట పెట్టుకుని పోయి మాట్లాడితే కదా నీకు ఎక్కడో దగ్గర స్థలం చూపిస్తారు. మౌనంగా ఉంటే ఎవరిస్తారు ఈ రోజుల్లో? అడగనిది అమ్మాయినా చెప్పాలి, అడగనిది అమ్మాయినా పెట్టదని పాస్టర్లే చెప్పారు నాకు, నెల్లూరులో ఉండి కొంతమంది పాస్టర్లు. కానీ నాకు తెలుసు ఈ సేవకి నన్ను పిలిచింది ఎవరు? దేవుడే. ఆయన కలగజేసుకునేదాకా నేను సొంత నేను తీసుకోకూడదు. నేను ఎదురు చూడాలా, వేచి ఉండాలా. దేవుడు ఏం చేస్తాడో నేను కనిపెట్టుకొని ఉండాలా. కన్నీళ్ళు విడుస్తా బాధ ప్రార్థన చేసుకుంటే పాస్టర్ నేను అలా ఓపికగా ఉండి తర్వాత దేవుని నిర్ణయాన్ని బట్టి మనం చేయాల్సింది ప్రార్థన చేసి అడిగితే దేవుడు ఈరోజు ఉన్నట్లుగా మనం నిలబెట్టాడు అక్కడ. దేవుడు కలగజేసుకుంటే అది చాలా బాగుంటుంది. ఆమేనని గట్టిగా. మన జ్ఞానంతో, మన శక్తితో, మన బలంతో చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది బిడ్డరా. కాబట్టి మీకు ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యేసయ్య కొరకు ఎదురు చూడాలి. ఆయన మన జీవితంలో కార్యం చేసేదాకా ఓపిక పట్టాలి. ఆయనే మనకు ఏదో ఒక దిక్కు నుంచి సహాయం పంపే వరకు దేవుడు మనతో మనకి రెస్పాండ్ అయ్యేదాకా వేచి ఉండి నిరీక్షించి ఎదురు చూడాలి. అది మనకు ఆశీర్వాదం. అప్పుడు దేవుడు పక్షిరాజుకు ఇచ్చిన నూతన బలాన్ని తన బిడ్డలకు దేవుడు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ రీతిగా ఒకవేళ దేవుడు ఎప్పుడైతే మనకు ఆ నూతన బలం ఇస్తాడో రెక్కలు చాపి పైకి ఎగరతామంటే ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కలేనంత ఎత్తైనా కొండ మీదకి ఎగరతాం. ఏమొస్తే రెక్కలు చాపి ఎగరతాం. అప్పుడు దేవుడు మనం లేపితే, దేవుడు మనం కలగజేసుకుంటే, దేవుడు మన వైపు తిరిగితే పరిగెత్తామంట. కానీ అలుపు రాదంట. అబ్బా అబ్బా నూతన బలం వంటిది. పరిగెత్తుతారు కానీ అలుపు రాదు. కొంతమంది కొంత దూరం పరిగెత్తి అలుపు చేస్తుంది. మనం పరిగెత్తుతూ ఉంటే అలుపు రాకుండా పరిగెత్తే కృపను దేవుడు ఇస్తాడు. మనం నడుస్తూ ఉంటే సొమ్మసిల్లిపోకుండా నడిచిపోయే కృపనిచ్చి పైకి ఎగిరిపోనట్లు దేవుడు సహాయం చేస్తాడు. అప్పుడు మన దుఃఖమంతా సంతోషం అయిపోద్ది యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దుఃఖ దినాలన్నీ సమస్యపోతాయి. ఎవరి కోసం ఎదురు చూస్తే? దేవుని కోసం ఎదురు చూస్తే. కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, నిందలు వచ్చినా దేవుని కొరకు ఎదురు చూడండి తమ్ముడా. దేవుని కొరకు ఎదురు చూడండి అన్న. దేవుని కొరకు ఎదురు చూడండి తల్ల. ఆయన మన జీవితాలు మారుస్తాడు. ఈ రోజున పక్షిరాజును గూర్చి కొన్ని విషయాలు మీకు చెప్పి ప్రార్థన చేసేస్తా. పక్షిరాజును గూర్చి కొన్ని విషయాలు, గద్దను గురించి, డేగను గురించి కొన్ని మాటలు ప్రభు మనకు ఏమి నేర్పించాలనుకుంటున్నాడో టకటక రాసుకోండి. మనం ముగించుకునే ప్రయత్నం చేద్దాం. దుఃఖ దినాలు సమాప్తులు పల్లవి, చిన్న పల్లవ పడతాను, అంత రెడీ చేసుకోండి. దేవుడు డేగను గురించి, ఆ డేగ చరిత్ర, గ్రద్ద చరిత్ర మనం చదివితే ఎంత చక్కగా ఉంటుందో కొన్ని అమూల్యమైన విషయాలు ప్రభు మనకు నేర్పించాలని కోరుకుంటున్నాడు. బిడ్డలారా, ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ వెళదాం. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాటలు పాడే బిడ్డలు 9:30కే మీరు మందిరం చేరొచ్చి అందరు పాడండి. బిడ్డలారా, నేను వస్తే ఇంకంత ఉరుకు పరుగులుగా ఉంటుంది కాబట్టి పాటలు పాడాలి కూడా కొంచెం ముందుగా రండి. 10 గంటల్లో అందుకోండి. 9:30కే స్టార్ట్ చేస్తారు. నేటి నుండి మన బ్రతుకులో
కన్నీరంతయు పాడదాం కలిసి. తొలగిపోవును, సంతోషమే కుటుంబములో. జరుగు 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 జరుగు. చప్పలు కొడదాం. అది పక్షిరాజులాగా రెక్కలు చాచి ఎగిరిపోతావు యేసునామములో పైకి. దేవుడు సహాయం చేస్తే గౌరీ ఎక్కువ పెడతాం మైక్ కూడా. హుషారుగా చప్పలు కొడదాం. చప్పలు కొట్టి గట్టిగా ఆమె చప్పట్లు మన చప్పలు కొట్టి చప్పలు కొట్టి గ్లోరీ. దినములు సమాప్తములగును, నేటి నుంచి మన బ్రతుకులో కన్నీరంతయు తొలగిపోవును, సంతోషమే కుటుంబములో. తొలగిపోతా యేసునామములో. దినములు సమాప్తములగును, నేటి నుంచి మన బ్రతుకులో కన్నీరంతయు తొలగిపోవును, సంతోషమే కుటుంబములో. చప్పలు కొడదాం గట్టిగా. ఆరాధన యేసయ్యకే, ఆరాధన యేసయ్యకే, స్తుతి ఆరాధన సర్వోన్నతునికి, ఆరాధన యేసయ్యకు, హల్లెలూయా. స్తుతి ఆరాధన మహోన్నతునికి, ఆరాధన యేసయ్యకు, స్తుతి ఆరాధన మహోన్నతునికి, ఆరాధన యేసయ్యకు, నామతా కొట్టు నామతా కొట్టు ఆరాధన హుషారుగా. ఆమేన్ ఆమేన్. దినములు దుఃఖ దినములు సమాప్తములగును, నేటి నారెనారారులో నీరంతయు తొలగిపోవును, సంతోషమే కుటుంబములో, సంతోషమే కుటుంబములో, సంతోషమే హృదయములో. స్తోత్ర హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. కొట్టు. పక్షిరాజు వలె రెక్కలు చాచి పైకి ఎగురున్నట్లుగా దేవుని కృప. ఆమేన్ ఆమేన్. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును, చెరలో బంధించబడిన వారికి విడుదలనే స్తుతి వస్త్రమును. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును, చెరలో బంధించబడిన వారికి విడుదలనే స్తుతి వస్త్రమును. అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందలకు ప్రతిగా నిత్యానందము. అవమానాలకు ప్రతిగా రెట్టింపు ఘనత, నిందలకు ప్రతిగా నిత్యానందము మన దేవుడు కలుగజేయును.
మన దేవుడు కలుగజేయును, మన దేవుడు కలుగజేయును. హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్. ఆరాధన యేసయ్యకే, గ్లోరీ, స్తుతి ఆరాధన మహోన్నతునికి. ఆరాధన యేసయ్యకు, స్తుతి ఆరాధన మహోన్నతునికి. ఆరాధన యేసయ్యకు, స్తుతి ఆరాధన మహోన్నతునికి. ఆరాధన యేసయ్యకు, స్తుతి ఆరాధన మహోన్నతునికి. దుఃఖ దినములు సమాప్తములగును, నేటి నుంచి మన బ్రతుకులో కన్నీరంతయు తొలగిపోవును. సంతోషమే కుటుంబములో, సంతోషమే వ్యాపారములో, సంతోషమే ఉద్యోగములో, సంతోషమే హృదయములో. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి, దేని నుండి దేవుడు ఈరోజు మనకు నేర్పించాలనుకుంటున్నాడు? లూదియమ్మ, లూదియమ్మ, డేగ, గ్రద్ద, పక్షిరాజు అని రాశాడు దేవుడు బైబిల్లో. దేవుడు ఒక పేరు రాశాడు, ఒక పక్షిని పరిచయం చేశాడంటే దాంట్లో నుంచి మనం నేర్చుకోవాల్సింది, మనకి దేవుడు బుద్ధి నేర్పించాల్సింది చాలా ఉంటుంది. కనుక మనం ఇప్పుడు పక్షిరాజు దగ్గరికి వెళ్దాం. ఒక్కొక్క పాయింట్ రాసుకోండి బిడ్డలారా. పక్షిరాజు అంటే అర్థమైందంటే పక్షులకి రాజు అని. పక్షులకి రాజు. మృగరాజు అంటే మృగములకి రాజు. మృగరాజు ఎవరు? పిల్లి కదా. స్టెఫను, మృగరాజు అంటే ఎవరు? సింహం. అడవికి రాజు అంటారు. సింహం గురించి వచ్చినప్పుడు సింహం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏ రాజు గురించి మాట్లాడుకుంటున్నాం? పక్షిరాజు. పక్షులకి రాజు గద్ద, డేగ ఎందుకయింది అంటే, పక్షులకి రాజు కావడానికి ప్రధాన కారణం, ఈ పక్షులన్నింటికి గ్రద్దని రాజుగా, పక్షిరాజుగా పిలవడానికి ప్రధాన కారణం ఏంటంటే, మిగతా పక్షులన్నింటికంటే ఎక్కువ ఎత్తులో ఎగిరే పక్షిది. ఏ పక్షి ఎగరలేనంత ఎత్తులో ఎగరుతుంది ఇది. మీకు ఆ విషయం తెలుసా? 6000 అడుగుల ఎత్తులో ఎగరద్దంటక్క. 6000 అడుగులు. మన మందిరం ఎంత, ఎన్ని అడుగులు పొడుగు? 40 అడుగులు పొడిగింది. 40 అడుగులు పొడుగు కదా. 6000 అడుగులు పైకి ఏ పక్షి వెళ్ళలేనంత ఎత్తులు ఎగరుతుంది. ఇది గ్రద్ద, డేగ. అందుకే దీన్ని పక్షిరాజు అంటారు. ఇంకో విషయం తెలుసా? కొన్నిసార్లు 20,000 అడుగుల ఎత్తులో కూడా వెళ్ళి ఎగరుతుందంట. 6,000 కాదు, 20,000 అడుగుల ఎత్తు వరకు. ఇంకో మాట చెప్పాలంటే, ఫ్లైట్ పోయే, విమానం పోయే హైట్ కంటే కూడా ఎక్కువ హైట్ పోతుంది ఒక్కొక్కసారి. అందుకే విమానానికి పక్షులు తగులుతుంటాయి అని చెప్తారు. పక్షులు తగిలి ఇంజిన్లో ఇరుక్కోనని చెప్తారు కదా. ఇదిగో ఈ గ్రద్దలే పైన వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి విమానంగా తగలుతాయి అన్నమాట. కరుణకి ఎడ చూస్తుందంటే, విమానంకి ఏదో తగిలితే, అదేదో పోతే, ఈ మధ్యాహ్న పూట మమ్మల్ని పట్టుకొని చంపకపోతే నువ్వు. గ్రద్ద కలిగి ఉన్న నీతి, గ్రద్ద కలిగి ఉన్న అనుభవాలు ఈరోజు మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే పక్షిరాజు నుంచి నీతిని నేర్పించాలని కోరుకుంటున్నాడు. 6,000 అడుగులు మొదలుకొని 20,000 అడుగుల ఎత్తు వరకు ఎగరగలిగిన ఏకైక పక్షి గ్రద్ద. అందుకే దాన్ని పక్షిరాజు అన్నారు. నంబర్ 1. రెండోది బిడ్డలారా, ఎందుకు దాన్ని పక్షిరాజు అన్నారంటే, మిగిలిన అన్ని పక్షుల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది. అబ్బా, మిగిలిన పక్షులన్నింటికంటే ఈ గ్రద్ద ఎక్కువ కాలం జీవిస్తుంది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 70 సంవత్సరాలు మొదలుకొని 110 సంవత్సరాల వరకు దీని ఆయుష్. అంటే ఒక మనిషి కంటే ఎక్కువ కాలం ఆయుష్ దీనికి. సరే, ఏం సార్ నువ్వు వాడు చెప్తున్నావా? ఏం మమ్మల్ని నమ్మిస్తున్నావా ఏంది? అమ్మా కాదు, అన్ని రీసెర్చ్ చేసి పట్టుకొని వచ్చా మీకోసం. నేనేం అబద్ధాలు చెప్పట్లా. గ్రద్ద మన దేశంలో బతికేది 70 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల్లో బతుకుతుంది. ఇతర శీతల దేశాలు, చల్లగా ఉండే దేశాల్లో మాత్రం 110 సంవత్సరాల వరకు. గ్రద్దల్లోనే చాలా జాతులు ఉన్నాయి. ఒకానొక జాతి లేదా కొన్ని జాతులు 110 సంవత్సరాల వరకు బ్రతుకుతాయి. అందుకే దీన్ని పక్షిరాజు అన్నారు. అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తు, అన్ని పక్షుల కంటే ఎక్కువ కాలం జీవిస్తుంది.
ఇంకో మాట చెప్పమంటారా, ఆశ్చర్యకర మాట చెప్పమంటారా? మనకు తుఫాన్లు వస్తుంటాయి కదన్నా, భయంకర వర్షాలు తుఫాన్లు వస్తుంటాయి. ఈ తుఫాన్లు వర్షాలు వచ్చేటప్పుడు ఈ గ్రద్ద ఏం చేస్తుంది తెలుసా? ఎగిరిపోద్ది పైకి. ఆమె నన్ను గట్టిగా ఎక్కడికో తెలుసా? మేఘాల పైకి ఎగిరిపోద్దంట. మేఘాల కింద వర్షం వస్తుంటుంది, మేఘాల పైన వర్షం ఉండదు. అంటే ఇది వర్షము లేని తుఫానులు సైతం ఢీకొని భీకరంగా విరుస్తున్న వర్షాలలో నుంచి దూసుకుపోద్ది పైకి. మేఘాల పైకి వెళ్ళి మేఘాల మీద ప్రయాణం చేస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుడు మహాదైవులను దేవుడు విమానం ఎక్కించాడు కాబట్టి మేఘాలు ఎట్లుంటాయి నేను చూసా. పొగ మామూలుగా మనం మంటేస్తే పొగ ఎట్లా తెల్లగా ఎట్లా సేమ్ అట్టే ఉంటుంది. పొగే మేఘాలు మన కళ్ళకి తెల్లగా మొత్తం పొగే. ఆ పైకి వెళ్ళిపోయామంటే నిర్మలంగా కనపడుద్ది, బ్లూగా కనపడుతుంది ఆకాశం, ఇంకా మేఘాలే ఉండవు. అది విమాన ప్రయాణం చేసిన వాళ్ళకి బాగా పరిచయం అనమాట. బిడ్డలరా, మిమ్మల్ని కూడా దేవుడు అనేక ప్రాంతాలకి దేశాలకి దేవుడు తీసుకెళ్ళును గాక. ఏ దేశాలు తిరగకపోయినా ప్రార్థన, కనీసం ప్రార్థన చేయండి. మన మినిస్ట్రీ వాళ్ళు ఎడకపోవాలా? హోలీ ల్యాండ్ యెరూషలేం కన్నా పోయేసొద్దాం అందరివి. మీరు నమ్మినా నమ్మకపోయినా నవ్వుకోండి, లోపల లోపల నవ్వుకోండి, నమ్మపక్కండి. నేను మాత్రం నమ్మతుండా. మన ప్రభు అయిన యేసయ్య మనల్ని హోలీ ల్యాండ్కి తీసుకొని వెళ్ళొస్తాడు, ఆ సహాయం చేస్తాడు. మీరు కన్ను మూసే లోపల ఇది జరుగుతుంది. ఆమేనండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇది సంగతి. పక్షిరాజుగా దాన్ని పిలవడానికి కారణం ఏంటంటే అన్ని పక్షుల కంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది, అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తు ఎగురుతుంది. అందుకే దాన్ని పక్షిరాజుగా పిలుస్తారు. పిల్లరా, రెండో పాయింట్ రాసుకోండి, చెప్తున్నాను. రెండో పాయింట్, గ్రద్దకున్న మరొక వరం ఏంటంటే ఎక్కడో కిలోమీటర్ 2 కిలోమీటర్ ఎత్తులో ఎగరుతున్నటువంటి గ్రద్ద భూమి మీద ఉన్న తన ఆహారాన్ని గుర్తుపెట్టేస్తుంది. అంటే గ్రద్దకి కనుచూపు సామర్థ్యం ఎక్కువ. చిన్న కోడి పిల్ల పొదల్లో ఆడుకుంటున్న సంగతి ఎక్కడ చూస్తుంది? ఆడ చూస్తుంది. నది ఒడ్డున చేపలు తినటానికి ఎగురుతూ ఉన్నటువంటి చిన్న పిట్ట కనపడదు దానికి. 2 కిలోమీటర్ల దూరంలో నుంచి చూస్తుంది. చూసి అక్కడి నుంచి వస్తుంది. అది మీకు తెలియదు, అక్కడి నుంచి వస్తుంది. ఎంత ఫాస్ట్లో వస్తుంది తెలుసా? సహజంగా అన్ని పక్షులు ఏం చేస్తాయి అంటే రెక్కలు ఆడిస్తా ఆ గాలి వల్ల ప్రయాణం చేస్తాయి. కానీ గ్రద్దకుండే వరం ఏంటంటే రెక్కలు చాస్తే చాలు, ఆ చాపిన రెక్కలను చూసుకుంటాను వచ్చేస్తుంది ఫాస్ట్గా. అన్ని పక్షుల్లాగా రెక్కలు ఆడిస్తా, ఒక్కసారి రెక్కలు ఆడించి కొంచెం అయిందంటే ఇంకా ఆపేస్తుంది రెక్కలు. అంతే, అటే ఉంటాయి రెక్కలు, ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఇంకింతే. రాకెట్ లాగా ఈ జెట్ ప్లేన్లు ఉంటాయే, యుద్ధాల్లో వాడుతుంటారు చూడండి ఆర్మీ, ఈ జెట్ ప్లేన్లు ఉంటాయి కదా, ఇట్లాగా రెక్కలు వచ్చేస్తుంది. అంతకంతే, అంత ఫాస్ట్. అన్ని పక్షుల కంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. కిలోమీటర్ల దూరం నుండే తన ఆహారాన్ని చూస్తుంది. కిలోమీటర్ల దూరం నుండి తన శత్రువుని గుర్తుపెట్టేస్తుంది. తన కంటి చూపుకి, గ్రద్ద యొక్క కంటి చూపుకి అంత సామర్థ్యం ఎక్కువ. అబ్బా, వీటన్నిటి నుంచి మనం ఏమి నేర్చుకోవాలి సార్? నేను మళ్ళీ చెప్తాను మీకు ఏమేమి నేర్చుకోవాలో. ముందు గ్రద్ద గురించి ముందు వినండి. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ఏమేమి చెప్పాను ఫస్ట్ త్వర చెప్పండి. గ్రద్ద అన్ని పక్షుల కంటే ఎక్కువ ఎత్తులో ఎగరుతుంది. గ్రద్ద అన్ని పక్షుల కంటే ఎక్కువ సంవత్సరాలు బతుకుతుంది. గ్రద్ద దూరము నుండి ఆహారాన్ని, దూరము నుండే శత్రువులు గమనించేస్తుంది. కంటి చూపు సామర్థ్యం ఎక్కువ. తర్వాత బిడ్డలు చెప్పాను కదా, వర్షాకాలంలో కానీ తుఫానులో కానీ ఏం మాత్రం భయపడకుండా, తన ప్రయాణాన్ని ఆపకుండా మేఘాల పైకి ఎగిరి వెళ్ళి అక్కడ ప్రయాణం చేస్తుంది అన్నమాట. అది డేగ సామర్థ్యం. తర్వాత బిడ్డరా, ఇంకొక మంచి మాట ఏంటంటే ఈ డేగ ఎప్పుడు ప్రయాణం చేసినా గుంపులుగా ప్రయాణము చెయ్యదు. యాడైనా చూడండి గ్రద్ద ఒంటరిగా ఉంటుంది. కొంతమంది ఏమంటారంటే నాతో ఎవరు కలవట్లేదు సార్, నాతో ఎవరు మాట్లాడట్లేదు సార్, నాతో ఎవరు పట్టుకోవట్లేదు సార్, నేను ఒంటరిగా. అసలు నీతిమంతుడు ఒంటరిగానే ఉండాలా? ప్రభువు కోసం బతకాలనుకున్నవాడు లోకంలో ఒంటరోడే. లోకం మనల్ని దగ్గర చేర్చుకోదు. ఎందుకంటే వాళ్ళ మాటలతో మనం పాలుపొంపులు పొందట్లేదు కాబట్టి, వాళ్ళు మనకు నచ్చవు కాబట్టి, వాళ్ళతో మనం ఏమంటే ప్రయాణం చేయలేం కాబట్టి అందరూ మనల్ని వదిలేస్తారు. డేగ ఒంటరిగానే ఉంటుంది. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతుడు ఒంటరిగానే ఉండాలి. డేగకున్న క్వాలిటీ చూడండి. అసలు ఎప్పుడు ఒంటరిగానే సంచరిస్తూ ఉంటుంది, ప్రయాణం చేస్తుంది. గుంపులుగా ఉండటానికి ఎప్పుడు ఇష్టపడదు. అది ఒంటరిగానే ప్రయాణం చేస్తుంది. జీవించడం కూడా ఒంటరిగానే జీవిస్తుంది అంట తమ్ముడా. డేగ పక్షిరాజు ఒంటరిగానే జీవిస్తుంది. ఎప్పుడు కూడా గ్రూపులు కట్టుకొని ఫ్యామిలీగా. అదే జింక చూడండి, జింక ఒంటరిగా ఉంటుంది. జింక
దీనికంతా ఫ్యామిలీలో ఉండాలా, ఎప్పుడు మనుషుల్లో ఉండాలా, ఎప్పుడు మనుషులు కనబడకపోతే బీపీ వచ్చేస్తుంది, నువ్వు తిరిగిపోద్ది. మనుషులు లేరు, మనుషులు అందరిలో ఉండాలి, నేను అందరిలో ఉండాలి, అమ్మో మా 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 బంధువులు ఉండాలి, మా రక్త సంబంధులు ఉండాలి, అమ్మో నేను వాళ్ళు వదిలిపెట్టి ఉండలేను. గ్రద్ద మాత్రం సింగిల్గా బ్రదర్స్ సింగిల్గా జీవిస్తుంది, సింగిల్గానే ప్రయాణం చేస్తుంది. అబ్బా ఏం రోషం అబ్బా ఇది, ఎవరి మీద ఆధారపడదు, ఒంటరిగా జీవిస్తుంది. ఐదోది ఇందాక నేను చెప్పాను కదా, అన్ని పక్షులు సహజంగా గాలిలో రెక్కలు చాపి వాటిని ఆడిస్తూ దాని ద్వారా వచ్చే గాలిలో ఎగరతా ప్రయాణం చేస్తాయి. కానీ ఈ డేగ మాత్రం కేవలం రెక్కలు చాపి వాటిని ఊపకుండానే గాలిని గ్రహించి తన ప్రయాణాన్ని కొనసాగించడమే కాకుండా అన్ని పక్షుల కంటే వేగంగా దూసుకుని ప్రయాణం చేస్తుంది ఈ డేగ. తర్వాత ఆరో సంగతి, ఈ డేగ చచ్చిపోవడం కాదు, ఈ డేగ ఆహారం ఎప్పుడు కూడా చచ్చిపోయిన జంతువుల్ని తినదు. అబ్బా ఏం తిందో, చచ్చిపడి ఉన్న కళేబరాలు. ఆల్రెడీ 2 రోజుల క్రితమో 1 రోజు క్రితమో కాకుల గురించి చెప్పండి. జీవనం తమ్ముడా తల్ల తమ్ముడిని చూపించిన దేవునికి మహిమ కలుగును గాక. మనకి చచ్చిపడి ఉన్న కళేబరాలంటే కాకులకు చాలా ఇష్టం. అది ఏదైనా కానీ దొరికితే చాలు, దొరికిందిరా పండగ. అటన కాకులు మనం విమర్శించకూడదు. దేవుడు కాకులు అలా చేశాడు, వాటి మైండ్ ఎప్పుడు డెడ్ బాడీస్ మీద తిరుగుతుంటుంది. కానీ గద్ద ఫ్రెష్గా బ్రతికి ఉన్నదాన్ని వేటాడి తినాలి. ప్రభు నామానికి మహిమ కలుగునగాక. చనిపోయిన కళేబరాన్ని కానీ చచ్చిపడి ఉన్నదాన్ని కానీ ఆహారంగా ముట్టదు, బ్రతికి ఉన్నదానినే వేటాడి తింటాది పక్షిరాజు. మా ప్రశాంతం ఎడ చూస్తుందంటే అది ఏదో తినిందనుకో, ఒకవేళ తినింది అనుకుందాం, అది వేటాడే తినింది అనుకుందాం, ఇప్పుడు మమ్మల్ని ఇంత ఎండలో పగలగొట్టి మాకు దాని గురించి ఏం చెప్పాలా? ఎందుకు పాస్టర్ గారు, డాడీ, సార్ మా ప్రాణాలు తీస్తావు సార్? లేదు తల్లే, ప్రతి దాంట్లో ఒక విషయం ఉంది, చెప్తాను మీకు. డేగ బ్రతికి ఉన్నదాన్నే వేటాడి తింటుంది. అంత మాత్రమే కాదు, 7వ సంగతి బిడ్డలారా, గద్ద ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడదు. ఆమేనండి. చిన్న ఆయన నాకు ఈరోజుకి ఆహారం తెచ్చిపెట్టు, పెదమ్మ 2 కేజీలు బియ్యం ఇయ్యి, పెదమ్మ నాకు 2 కేజీలు నూనె ఇస్తావా, కేజీ నూనె ఇస్తావా, మళ్ళీ ఇస్తాను, ఒక 500 గద్ద పరాన్న జీవి కాదు. పరాన్న జీవి అంటే ఇతరుల మీద ఆధారపడే జీవి. గద్ద గురించి బైబిల్ అది అసలు చరిత్ర చెప్తుంది తెలుసా? గద్ద ఎప్పుడు కూడా పరాన్న జీవిలా కాకుండా తనకు తాను స్వయంగా ఆహారాన్ని వేటాడి సంపాదించుకొని తింటది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గద్ద ఎప్పుడు కూడా ఇతరుల సంపిన ఆహారాన్ని, ఇతరులు వేటాడిన దాన్ని పోయి వాటిని కొట్టి వాళ్ళు పారదోలి వాటిని తరివేసి ఇది తిందో. తనకు తానుగా కష్టపడుతుంది, తనకు తానుగా వేటాడుతుంది, స్వయముగా సంపాదించుకొని తింటది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకరోజు పని చేసేది, 3 రోజులు కూర్చొని తినేది. ఇది కాదు గద్ద పని. ఏ రోజుకి ఆ రోజు పని చేసుకుంటుంది అంతే. ఏ రోజుకి ఆ రోజు పోయి వేటాడుతుంది. దేవుని నామానికి మహిమ. డేగలో నుంచి ఇప్పుడు మనం నేర్చుకోవాలా పడలేదా? చెప్పండి మర్యాద చెప్పండి. నేర్చుకోవాలా పడలేదా? ప్రతిరోజు వేటాడి తింటుంది, స్వయంగా కష్టపడుతుంది, తాను కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని మాత్రమే తింటుంది. కానీ తండ్రులకు తెచ్చుకోదు, అప్పులు తెచ్చుకోదు, సీటీలకి తెచ్చుకోదు, ఉన్నదాన్నే తింటుంది అంతే. అందుకే గద్ద ఫ్రెష్గా హ్యాపీగా ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మనుషులు మాత్రం కేక్ ఎప్పుడు కడతావా? రేపు రా అన్న. కేక్ ఎప్పుడు కడతావా? వచ్చే వారంలో కడతా. కేక్ వచ్చే నెలలో కడతా. కేక్ ఒరే పోన్రా నాయనలారా, మా ప్రాణాలు తింటున్నారు మీరు. గద్ద ప్రభువా, నువ్వు సృష్టించిన చిన్న పక్షికే ఇంత కృప ఉంటే ఆయన రూపంలో సృష్టించబడిన నీకు నాకు ఎంత ఉండాలి తమ్ముడా? అసలు కష్టపడి సంపాదించుకొని తినాలి, ఒకరి మీద ఆధారపడకూడదని గద్ద నేర్పిస్తుంది మనకి ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. భార్య మీద ఆధారపడకూడదు, భర్త మీద. బిడ్డలారా, భార్య పని చేయాలి, భర్త పని చేయాలి, అందరు కలిసి పని చేసుకొని మనం సంపాదించుకుందే మనం తినాలి. ఎంత మంచి మాట. తర్వాత చూడండి బిడ్డలారా, తుఫాన్లు వరదలు వస్తాయి ఒక్కొక్కసారి. ఈ తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు మనమైతే ఏం చేస్తాం? తలుపులు వేసుకొని ఉరువులకు భయపడేవాళ్ళు కొంతమంది, మెరుపులకు భయపడేవాళ్ళు కొంతమంది, పిడుగులకి ఒక చెల్లు, నాకు తెలిసిన చెల్లు ఉంది. ఒకసారి వాళ్ళ ఇంటి ప్రార్థన పోయిండే మేము, పెద్ద ఉరువులు వస్తే పరిగెత్తుకొని వచ్చి పాస్టర్ నొత్తుకుంది గట్టిగా, అక్క పాస్టర్ నొత్తుకుంది వచ్చి,
ఎంత భయపడుతున్నావు నువ్వు? సార్ ఉరువులు నాకు ఉరువులు మెరుపులు పిడుగులు అంటే భయం సార్ నాకు. కానీ గద్ద ఎట్టాడో తెలుసా? తుఫానుకి భయపడదు, వరదలకి భయపడదు, తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది యేసు నామములో. అది కూడా అందరిలోనూ ఒంటరిగా సహిస్తుంది. ప్రతి కష్టాన్ని సహిస్తుంది, ప్రతి కష్టాన్ని ఓర్చుకుంటుంది, ప్రతి కష్టానికి ఎదురెత్తది. వాట్ ఎ వండర్ఫుల్ బర్డ్. బిడ్డలారా, ఇంకొక మంచి మాట చెప్పమంటారా? మరి ముఖ్యంగా 9వ విషయం, ఈ గద్ద తన సహచరునిగా లేదా సహచరిగా, అంటే భార్య, పెళ్ళి, భర్త కానీ భార్య కానీ ఒకరినే ఎంచుకొని ఒకరితోనే జీవితాన్ని పంచుకుంటుంది. ఇది మనకు తెలియదు ఈ విషయాలన్నీ. డేగ యొక్క లక్షణం చూడండి, ఆడది కానీ మగది కానీ తోడు ఒకరిని ఎంచుకుంటుందంట. వాళ్ళు చచ్చిపోతే ఇంకంతే, ఒంటరి పక్షి, వాళ్ళతోనే జీవితం. ఇక్కడ ఒక ఆడపక్షిని పెట్టి ఇంకో పక్షితో తిరగతా ఉండదు. మనలాగా దేవుని రూపంలో చేయబడిన మనమేమో ఎంత శక్తి ఉంటే అంత. సొలొమోను గారు 1000 మంది శక్తి ఉండింది. ఇప్పుడు ఉండేవాళ్ళు రకరకాల బాధలు పడుతున్నారు. అది మాత్రం ఒకరితోనే. ఏకపత్ని పురుషుడు, ఒక్క భార్యను కలిగిన భర్త, ఒక్క భర్తను కలిగిన భార్య. ఇప్పుడంతా ఫ్యాషన్ అయిపోయింది, తొగులు వేసుకోవటం, విడిపోవటం. పెళ్లి చేసుకున్నంతసేపు పట్టట్ల విడిపోవటం అంతే. నీకు నాకు సెట్ కాదు కానీ ఎవరో ఒకరిని చూసుకో, నేను ఎవరిని చూసుకుంటా, అయిపోయింది అక్కడికి అంతే. ఒక మాటతో అయిపోయింది, ఇంక పెళ్లి పెద్దలా ఏంలే. గుర్తుపెట్టుకో కూతురా, చచ్చిపోయిన దాకా వాడితోనే దంచాలి నీ తాళంత వేస్తున్నాములో. చనిపోయిన దాకా ఆ భార్యతోనే దంచాలా. అది గ్రద్ద నేర్పిస్తుంది మనకి పవిత్రత. ఒకరినే ఒకదానినే వివాహం చేసుకుంటాయి. ఏం సార్ గద్దలు పెళ్లి చేసుకుంటాయా? నువ్వు చూసిన గద్దలు పెళ్ళా? వివాహం చేసుకుంటాయి అంటే ఒకరినే చేర్చుకుంటాయి, ఇంకా వాళ్ళతోనే జీవితాన్ని సాగిస్తాయి. గ్రద్ద చెప్తుంది తమ్ముడ పరిశుద్ధతను గురించి ఆలోచించబల్లే. ఆ తర్వాత 10వ వచనం, తాను పొదిగిన గుడ్లుని ఎత్తైన కొండ శిఖర ప్రాంతానికి తీసుకొని వెళ్ళి సురక్షితమైన చోటులో ఆ గుడ్లు ఉంచి ముళ్ళు కలిగిన పొలలను ఏరుకొని తెచ్చి ఆ ముళ్ళు కలిగిన పొలలతో గూడు కట్టి తన బిడ్డలకి లేదా గుడ్లుకి రక్షణ కలుగు చేస్తుందంట. అంటే తాను పెట్టిన గుడ్లను వదిలేదు. నిప్పుకోడి అని ఒక పక్షి ఉంది, నిప్పుకోడి తెలుసు కదా, ఆస్ట్రిచ్ అంటారు. చిన్న తల, పెద్ద బాడీ, తిని బాడీ పెరగద్ది, తల మాత్రం జీవనం ఆఫ్ మైండ్. ఈ నిప్పుకోడి అంట తలని కొంచెం మట్టిలోకి బానిచ్చి నేనంతా దాక్కున్నాను, నేను ఊరు కనపడతాను అనుకుంటుందంట. బైబిల్లో ఉన్నమాట. అది ఎట్లా చెప్పాలంటే మూర్ఖమైంది, తెలివిలేంది, బుద్ధి లేదని రాశాడు దేవుడే బైబిల్లో. దాన్ని అట్లా నిర్మించాడు. ఎందుకంటే దాని తల ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది దాని తల, బాడీ మాత్రం ఎంత ఉంటుంది. కొంతమంది అంతే ఫుల్గా తినేటుంటారు, మైండ్లో మాత్రం గుజ్జు అసలు ఏముండదు. పరిపూర్ణక మైండ్లో మాత్రం గుజ్జు ఇంతే ఉంటుంది. కరుణక నేనంతా బాగుండాను, ఏమి ఇబ్బంది అనుకుంటూ ఉంటారు, మొత్తం ఇబ్బంది చేసుకుంటూ ఉంటారు. కానీ గ్రద్ద అట్లా కాదు. తాను అది ఆ నిప్పు కూడా ఏం చేస్తుంది అంటే ఇష్ట ప్రకారం గుడ్లు పెట్టేస్తుంది. ఏ గుడ్డు ఏడందో, ఏ పిల్ల ఏడందో ఏమీ చూసుకోదు. అది తినిందా, దాని భక్తుని బతికిందా, ఇంక బిడ్డలే గుడ్లే. కానీ గ్రద్దట కాదు, తన గుడ్లన్నీ జాగ్రత్త చేసి ఎత్తైన శిఖరం మీద తీసుకుని వెళ్ళి ఒక స్థలంలో ఉంచి ఆ స్థలంలో ముళ్ళుతో ఉన్న పుల్లలు ఏరుకొని వచ్చి, ముళ్ళు కలిగిన పొలాలు ఏరుకొని వచ్చి నీట్గా గూడు కట్టి ఆ గూడులో గుడ్లు పెట్టుకుంటుంది. తన పిల్లల్ని కాపాడుకుంటుంది. పొదిగేదాకా, పిల్లలు బయటకు వచ్చేదాకా జాగ్రత్త కాపాడుకుంటుంది. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. ఆ తర్వాత గుడ్లు పిగిలి పిల్లలు బయటకు వచ్చినప్పుడు అవి పెద్దవయ్యే వరకు 11వది తన పిల్లలకి కూడా తానే ఆహారాన్ని సంపాదించుకుని వచ్చి వాటిని పోషిస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అమ్మ చాలేవయ్యా అన్నారా, హల్లెలూయా అన్నారా? చాలేవయ్యా అన్నారా, హల్లెలూయా అన్నారా? చాలేవా అన్నారు కదా. నేను కూడా చాలేవయ్యా అనుకుంటుండా, 12 అయిపోతుంది మనకి. నీ పిల్లల్ని ఎవరు సాకాలా? నువ్వే సాక్కోవాలా. నీ పిల్లలు ఇంకో ఇంటి దగ్గరికి వెళ్ళి పిన్ని భోజనం పెట్టి పిన్ని అనొచ్చా? నీ పిల్లలు వాళ్ళ పెదమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయొచ్చా? కొంతమంది తర్వాత ఏమంటారు, దూడలు అన్నట్టు కానీ మా యదాన్ని వేశారు అనొచ్చనా? మన పిల్లలు అనొచ్చా? అట్లా మన బిడ్డలు మనం పెంచుకోవచ్చా? కన్నావు కాబట్టి 10 మందినో 20 మందినో మర్యాదగా సాకాల్సిందే. గద్ద ఏం చేస్తుంది? పిల్లల్ని ఎత్తుకుపోయి ఊర్లు ఇసిరేస్తుంటుందే. చిన్న ఆయన నువ్వు పెట్టుకో నా పిల్లల్ని, పెదమ్మ నువ్వు చూసుకో, అమ్మాయి నువ్వు పెట్టుకో, ఒక పూట నువ్వు పెట్టు, ఒక పూట నువ్వు పెట్టు, ఒక పూట నువ్వు పెట్టు. ఇది దైవ సంబంధమైన చిత్తం కాదు. గద్ద చెబుతుంది తన పిల్లలు రెక్కలు ధరించి ఎదిగి ఎగిరేదాకా
గద్ద ఏం చేస్తుంది తెలుసా? తన పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రెక్కలు బాగా వచ్చి కొంచెం వయసుకు వచ్చిన తర్వాత ఒక ఒక నోటితో ఒక కాళ్ళతో కానీ నోటితో కానీ పట్టుకుంటుంది. కాళ్ళతో పట్టుకొని ఏతుకు తీసుకెళ్ళిపోద్ది పిల్లని. బాగానండి, తీసుకెళ్ళిపోయి ఏతుకు తీసుకెళ్ళిపోయి వదిలేస్తుంది. అక్కడ నుంచి రెవకలు తిరగతా మమ్మే 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 రేమ 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 మమ్మే. ఈ మమ్మీ అనేటప్పుడు రెక్కలు ఆడించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. మమ్మే 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 పడిపోయాను మమ్మే మమ్మే ఓయమ్మా ఓయమ్మా ఓడాలా ఓడాలా కిందకి వచ్చి పడిపోయేటప్పుడు టప్పని పడకూడదు. మళ్ళీ ఆమె చెప్పండి గట్టిగా, మళ్ళా పైకి. ఈ విధంగా 2-3 రోజులు 2-3 వారాలు దానికి ట్రైనింగ్ ఇచ్చి తన వలే తన బిడ్డ ఎగిరేంత వరకు ట్రైనింగ్ ఇస్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తన పిల్లలకి ఆహారాన్ని సమకూర్చుకొని పోషిస్తుంది, తన బిడ్డలకి నడక నేర్పిస్తుంది, క్రమశిక్షణ నేర్పిస్తుంది, తన పిల్లలకి ఎగరడాన్ని నేర్పిస్తుంది, ఆ తర్వాత ఎలా వేటాడాలో కూడా నేర్పిస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. అది నీతిమంతులంటే. మన బిడ్డలు మన దగ్గరే ఉండాలి, మన బిడ్డలు మనమే పోషించుకోవాలి. కానీ ఇంతెందుకు? మన ఒక చెల్లెలు చెప్తుంది, సార్ మా ఆయనకి 6 మందిని కనాలంట సార్ నేను ఇప్పుడు. అమ్మ 12 మందిని కంటే బాగుంటుందమ్మా. ఇంకా ఎందుకు డజన్లు కంటాం ఇప్పుడు? కనటం పెద్ద విషయమా? రేపు వాళ్ళకి అన్నీ సమకూర్చాలి కదా. బాధ్యత మన మీదే ఉంది. చెల్లిలా, నిన్ను బాధ పెట్టడానికి కాదు, నీ పిల్లలు ఇంకో దగ్గరికి వెళ్ళకూడదు తల్లి, గుర్తుపెట్టుకో. తమ్ముడా, నీ పిల్లలు నీ ఆహారమే తిని. అది సహజంగా ఎవరు చేసుకోరు, ఎవరు తమ పిల్లలు తామే చూసుకుంటారు. కొంతమంది వదిలేస్తారు అనమాట. అట్లా వదిలేస్తారు, అక్కడ తిరుగుతూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తింటూ ఉంటారు. అది మనకు మంచిది కాదు, దేవుని కూడా మహిమ కాదమ్మా. గ్రద్ద తన పిల్లలను తానే ఆహారం సంపాదించుకొచ్చి వాటిని పోషించుకుంటుంది. బిడ్డారా, ఇప్పుడు లాస్ట్ విషయం, అసలు విషయం చెప్తున్నా. ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఓకే, కొంచెం బాగానే ఉన్నాయి. కానీ ఈ విషయాలను బట్టి దేవుడు డేగన గురించి, పక్షిరాజు గురించి బైబిల్ రాయాల్సిన అవసరం లే. అసలు సిసలైన పాయింట్ ఇప్పుడు. దీన్ని బట్టి దేవుడు బైబిల్ రాయించాడు దాన్ని. ఏంటో తెలుసా? ఈ డేగ బ్రతికేది చెప్పాను కదా ఇందాక, 70 నుంచి 110 సంవత్సరాల వయసులో బతుకుతుంది అనమాట, మధ్యలో బతుకుతుంది. ఈ డేగ ఆయుష్కాలం 70 నుంచి 110 సంవత్సరాలు. ఎప్పుడైనా చనిపోవచ్చు, ఎప్పుడైనా 70 పైనే. అయితే ఈ డేగకి 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు, ఆమెనానండి ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈ డేగకి దాని ఈకలు, రెక్కలకు ఉన్నటువంటి ఈకలు దట్టంగా పెరిగిపోయేసి, ఎక్కువ ఈకలు పెరిగిపోయి, పొడుగు పెరిగిపోయి శరీరం బరువెక్కిపోద్దంట. శరీరం బరువెక్కిపోయి ఎగిరే శక్తి సన్నగిలిపోద్ది. కొంచెం సన్నగా రెక్కలు అనుకోండి, యాక్టివ్ అయ్యి బాగా ఎగిరిపోద్ది పైకి. ఈ రెక్కలు బాగా లావైపోయి ఈకలు బాగా ముదిరిపోయి బరువు పెరిగిపోయేసరికి ఇక ఎగిరే శక్తి సన్నగిలిపోద్ది. అంతేకాక దాని ముక్కు ఉంటుంది కదన్నా, ముక్కు ఎట్లుంటుంది? ఇట్లా కొట్టిందంటే అవుట్ ఒక దెబ్బకే. నిన్న మొన్న ఒక వీడియో చూసా, ఒక నీటి ఒడ్డున ఉన్నటువంటి ఒక చిన్న పిట్టను కొడితే ఫాస్ట్లో వచ్చి పడిపోయింది గమ్ముగా. అట్ట కొట్టింది అనమాట, కాళ్ళతో ముక్కుతో కొడితే ఇక అంతే. ఆ ముక్కు బాగా పెరిగి ముందుకు బాగా వంగిపోద్దంటన్న. 40 సంవత్సరాలకి ముక్కు బాగా పెరిగి ముందుకు వంగిపోద్ది. దానివల్ల వేటాడలేదు, పూర్తిగా వేటాడలేదు. కాలిగోళ్ళు కూడా బాగా పెరిగిపోయి ఇక ఎగిరే శక్తి లేక, ఒకటి ఆహారాన్ని స్వయముగా సంపాదించుకునే ఓపిక లేక నిస్సహాయ స్థితికి వెళ్ళిపోద్ది డేగ 40 సంవత్సరాలకి. నా మాట అర్థం? హల్లెలూయా చెప్పండి గట్టిగా. అర్థమైతే గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని సంవత్సరాలకి? 40 సంవత్సరాలకి. ఈకలు పెరిగిపోతాయి, ఎగరలేదు, ముక్కు పెరిగిపోద్ది, వేటాడలేదు, కాలు గోళ్ళు పెరిగిపోతాయి, అసలు ఏమీ చేయలేని పరిస్థితికి నిస్సహాయ స్థితి చేరిపోద్ది అనమాట. ఇటువంటి టైంలో ఆ పక్షి ముందుండేది 2 మార్గాలు. ఆ పక్షి ముందుండేది 2 మార్గాలు. ఒకటి, అట్లాగే ఉండి చచ్చిపోవటం. లేదా రెండోది ఏంటంటే, చావును ఎదిరించి సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొని వాటిని అధిగమించి మరో క్రొత్త జీవితాన్ని, లేదా మరో 30 సంవత్సరాల ఆయుష్ను పొందుకోవటం. ఆమె చెప్పండి గట్టిగా. దానికి ఇప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి అలాగే ఉండి చచ్చిపోవడం, రెండోది సమస్యలు ఎదిరించి, వేదన భరించి, సమస్యలు ఎదుర్కొని, చావును ఎదుర్కొని, బిడ్లారా అది ఏం చేయాలంటే మరో కొత్త జీవితాన్ని, మరో 30 సంవత్సరాల జీవితాన్ని పొందుకోవడం అనమాట. అదేం సార్, ఆల్రెడీ ముసలిది అయిపోయి అన్నీ పెరిగిపోయినాయి, ముసలిది కాల వయసులోనే ఉంది, కాకపోతే అన్నీ పెరిగిపోయినందుకు ఇప్పుడు ఎగరలేకపోతుంది, వేటాడలేకపోతుంది, ఆహారం తక్కువైపోతుంది, పిల్లలు ఆహారానికి ఇబ్బంది అయిపోతుంది, భార్య ఆహారానికి ఇబ్బంది అయిపోతుంది, కుటుంబం దెబ్బతింటుంది. ఇప్పుడు బిడ్డలారా ఈ 2 చాయిస్లో
ఆ పక్షి ఏది కోరుకుంటుంది? ఒకవేళ ఇంకెందుకులే అయిపోయింది నా పని, ఇంక నేను ఎగరలేకపోతున్నా, నా జీవితం వ్యర్థం, చచ్చిపోవటమే మేలు, సావే మేలు, ఆ సావు రాలేదు నాక, నేను సస్తే పోకుండా అని మనలాగా కానీ డేగ అనుకొని చచ్చిపోతే అసలు ఈరోజు ఈ వాక్యం చెప్పుకోవాల్సిన అవసరమే లేదు అసలు. ఆమె అన్న గట్టిగా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. నీలాగా నాలాగా సమస్యలు వచ్చినప్పుడు సస్తే పోకుండా అనుకోదు గద్ద. అది రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. డేగ రెండో మార్గాన్ని ఎంచుకుంటుంది. ఏంది రెండో మార్గం బిడ్డారా? చావుని ఎదిరించైనా సమస్యలను ఎదిరించైనా బిడ్డారా, ఆ రెండో మార్గం అంత ఈజీగా జరిగేది కాదు. ఆ రెండో మార్గం, రెండో పరిష్కారం అంత సులువైంది కాదు, క్షణాల్లో జరిగిపోయేది కాదు. ఈ రెండో మార్గం ఏంటో తెలుసా? అసలు ఇప్పుడు ఏంటంటే మాట, ఈ రెండో మార్గం ఏంటో తెలుసా? సుదీర్ఘకాలం, అంటే ఇంచుమించుగా 5 నెలలు. చెప్పండి, ఎన్ని నెలలు? 5 నెలలు ఎంతో కఠోర పరిశ్రమ చేయాలి, కష్టపడాలి, తనను తానే హింసించుకోవాలి, మరణపు అంచులు దాకా ప్రయాణం చేయాలి. బిడ్డరా, అలిసిపోకుండా మృత్యువుతో పోరాడి 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 దాన్ని ఓడించి గెలవాలా మరణాన్ని. బిడ్డరా, అలా చేయగలిగితే మరో 30 ఏళ్ల కొత్త జీవితం, మరో 30 ఏళ్ల నూతన బలం గ్రద్దకి సొంతం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమవుతుందా? మనలాగా చచ్చిపోవాలని గద్ద కోరుకోదు, మనలాగా చనిపోవాలని గద్ద కోరుకోదు. అది రెండో మార్గాన్ని ఎన్నుకుంటుంది, ఎలాగైనా బ్రతకాలి, ఎలాగైనా సాధించాలని. అందుకే ఆ సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి అదేం చేస్తుంది తెలుసా? ఫస్ట్ ఎత్తైన పర్వత శిఖరం మీదకి చేరుకుంటుంది. ఫస్ట్ ఆమె నన్ను గట్టిగా ఎత్తైన పర్వత శిఖరం మీదకి చేరుకొని అక్కడ తాత్కాలిక నివాసం, కొంతకాలం అక్కడే ఉండాలి కాబట్టి, 5 నెలలు అక్కడే ఉండాలి కాబట్టి తాత్కాలిక నివాసం చేసుకుంటుంది. భార్య పిల్లలందరూ ఆడకే చేరుకుంటారు. ఈ 5 నెలలు ఇది కూర్చో ఉంటే దీనికి ఆహారాన్ని కూడా ఫ్యామిలీ సిద్ధపరుస్తుంది అనమాట. ఫ్యామిలీ, కుటుంబం సిద్ధపరుస్తుంది, భార్య పిల్లలు సిద్ధపరుస్తారు. అదేం చేస్తుంది అంటే ఫస్ట్ బాగానండమ్మా, బాగా పొడుగా పెరిగిన తన ముక్కుని బండరాయికేసి టక పక టక 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 పొడిచేస్తుంది బండరాయికి. ఆ ముక్కు కొడతా ఉంటే బాగా పెరిగిపోయిన ముక్కు మధ్యలోకో లేకపోతే చివరకో ఇరిగిపోద్ది. ముక్కు ఇరిగిపోయినప్పుడు బాధ ఉంటుందా? బాధ ఉండదా? తల్ల దానికి బాధ ఉంటుందా? బాధ ఉండదా? పంటి బిగువన బిగబట్టి బాధ కలుగుతున్నా కూడా టక 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 కొట్టేసుకొని ఎక్కడ దాకా అయితే ఉండాలి అక్కడ దాకా కొట్టేసుకుంటుంది అంతే. బిడ్డారా, బాధని భరిస్తుంది. ముక్కు పూర్తిగా విరిగిపోయేదాకా రాతికి పొడుచుకొని బిడ్డారా ఎక్కడైతే పెరిగిందో, ఎంత ఎక్కువ పెరిగి మొత్తాన్ని వదిలించేసుకుంటుంది అన్నమాట. ఒకటి. రెండోది ఏం చేస్తుంది తెలుసా? దట్టంగా పెరిగిన ఈకలు ఉన్నాయే, తన నోటితోనే ఒక్కొక్కటి ఓడ బెరికేస్తుంది. ఒక్కొక్క రెక్క ఓడుతుంటే, ఒక్కొక్క ఈక ఓడుతుంటే ఆ బాధ రక్తం చివును కొట్టద్దు అనమాట. అది మాత్రమే కాదు, తన పిల్లలు తన భార్య చుట్టూ చేరి టక 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 పెరికేస్తారు మొత్తం ఈకలంతే. ఒక పూట లోపల బోడిదైపోద్ది, చినుకులు రక్తం చిమ్మద్ది అనమాట. తన శరీరం అంతా రక్తసిక్తం అయిపోద్ది. మరణ వేదన, మరణపు అంచులు వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు డేగ. అబ్బా బిడ్డలారా, ఎగరడానికి సహకరించకుండా ఉన్నటువంటి దట్టమైన ఈకల్ని ఒక్కొక్కటిగా తనకు తానే పీకేసుకుంటుంది. తర్వాత కాలి గోళ్ళను కూడా రాసి 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 ఎర్రగొట్టేసుకుంటుంది. తన ముక్కుతోనే కాలు కూడా ఎర్రగొట్టేసుకుంటుంది పూర్తిగా. తన పంజాన్ని మరింత బలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేసి బిడ్డలారా అనుకున్న దాన్ని సాధించడానికి బాధని పంటి బిగువున బిగబట్టి మొత్తం బోడిగా మారిపోయి శ్రమని వేదనని సహిస్తా తనకు తానే సమూలంగా వేరే రూపంలోకి మారిపోద్ది. రక్తశక్తమైన గాయాలతో ఇంచుమించుగా 150 రోజులు. ఆమె అన్నాను గట్టిగా. ఎన్ని రోజులు? 150 రోజులు ఆ బాధని భరిస్తుంది. 5 నెలల కఠినమైన శ్రమ తర్వాత మరో 30 ఏళ్ల జీవితాన్ని సొంతం చేసుకుంటుంది. కొత్త ఈకలు మొలస్తాయి. ఆమె అన్నాను గట్టిగా. కొత్త ముక్కు వస్తుంది. ఆమె చెప్పండి గట్టిగా. కొత్త ఖాళీ గోళ్ళు వస్తాయి. ఆమె అనండి. ఇప్పుడు ఎగరతుంది మళ్ళా. హల్లెలూయా. ఇంతకుముందు 6,000 అడుగులు ఎగిరితే ఇప్పుడు 20,000 అడుగులు ఎగరుతుంది. చప్పట్లు కొట్టి గట్టిగా చప్పట్లు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అది డేగలో ఉన్న గొప్పతనం. అది అందుకు దేవుడు పక్షిరాజు గురించి బైబిల్లో రాయించాడు.
శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీలాగా నాలాగా మొక్కతా మూలకతా అందో సావా, గెలిచి బయటపడటమా లేదా చచ్చిపోవడం అంతే. 5 నెలలు, 1 రోజు 2 రోజులు కాదు, 5 నెలలు ఆహారానికి పోకుండా తనను తాను హింసించుకొని, మొత్తాన్ని ఈకలు పెరికేసుకొని, కాలిగోలు ఎర్రగొట్టుకొని, ముక్కును పగలగొట్టుకొని, కొత్తవి వచ్చే వరకు వేచి ఉండి, రక్త గాయాలు మాని మరలా ఈకలు పెరిగేదాకా తన పిల్లలు తెచ్చిపెట్టిన ఆహారాన్ని తింటా అలాగే ఉండిపోద్ది. రోషం రావట్లా కూతురా, మా రోషం రావట్లా, శ్రమలు సహించడానికి బలం రావడలా. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవా కొరకు ఎదురు చూస్తే పక్షిరాజు సంపాదించుకున్న మరో 30 ఏళ్ల నూతన బలం వలె దేవుడు మనకు కూడా నూతన బలాన్ని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మరలా కొత్త యవ్వనం, నవ యవ్వనం అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు ఇంకా 30 సంవత్సరాలు మరలా తిరిగి చూసుకోవాల్సిన అవసరం లే. ఆమె నన్ను గట్టిగా మరలా 40 సంవత్సరాలు తిరిగి చూసుకోవాల్సిన అవసరం లే. ఇదొక 40, అదొక 40, 80 సంవత్సరాలు అయిపోద్ది దానికి ఆయుష్ అంతే. ఇంకా బతకాలనుకుందనుకో మళ్ళా పోద్ది ఎరక పైకి, ఎత్తైన శిఖరంకి. మనకి ఏదైనా సమస్య వస్తే మనం కూడా ఎక్కడికి ఎక్కాలా? కిందకా పైకే? పైకి అంటే అర్థమైంది ఏకాంత ప్రార్థన, ఎత్తైన స్థలం, దేవుని కలుసుకునే చోటు, అక్కడికి ఎగరాలా. అక్కడ ఉందా మనకి జవాబు. మనసమ్మ తల్లి ముందు నుంచి వెనకపోతాలే నువ్వా? ఓకే పర్లేదులే. స్టెఫనో సమస్య వస్తే కిందకి పోవాలా పైకి పోవాలా? స్టెఫనో ఎగిరి వెళ్ళాలా. ఇక్కడికి ఎక్కిరా అని దేవుడు పిలిచినట్టుగా అక్కడికి ఎగిరి వెళ్ళాలి పైకి. ఇంకో మంచి మాట చెప్పి ముగిచేస్తే ప్రార్థన చేసుకుందాం బిడ్డరా. అప్పుడప్పుడు ఈ డేగకి జలుబు, జ్వరం, తలనొప్పి వస్తుంది అనుకోండి. రావా? కోళ్ళకి జబ్బులు రావా? అన్న కోళ్ళకి జబ్బులు మందులు ఎందుకున్నాయి ఇప్పుడు? గొర్రెలకి జబ్బులు రావా? పశువులకు జబ్బులు రావటంలా అట్లాగే డేగలకు కూడా జబ్బులు వస్తాయి. కానీ ఇంజక్షన్లు ఎవరు వేస్తారు? ఎవరు వేయరు దానికి. అప్పుడు ఆ డేగ ఏం చేస్తుంది తెలుసా? మళ్ళా ఎగిరి వెళ్తుంది. ఎక్కడికే చెప్పండి. దానికి ఏదైనా సమస్య వస్తే ఎక్కడికి? ఎత్తైన పర్వత శిఖరం, ఎవరు చేరలేనంత, నరమానుడు కూడా కనబడలేని పర్వత శిఖరం మీకు ఎక్కిలిపోద్ది. వెళ్ళిపోయి ఆ పెద్ద బండరాయి మీద పైన కూర్చొని అదేం చేస్తుంది తెలుసా? బాగలేకపోతే, అనారోగ్యంగా ఉంటే లేలేత కిరణాలతో పైకి వస్తున్న సూర్యుని తదేకంగా చూస్తుందంట. ఆమె చెప్పండి గట్టిగా. ఉదయాన 6 గంటల మొదలుకొని 10 గంటల దాకా ఎండలోనే సూర్యుని చూస్తూ ఉండిపోద్దంట. సూర్య కిరణాలలో ఉన్నటువంటి ఆ విటమిన్స్, ప్రోటీన్స్ దాని శరీరంలోకి వెళ్ళి ఏదైతే బాగలేదో సూర్య కిరణాలతోనే బాగా చేసేసుకుంటుంది. ఆమె చెప్పండి గట్టిగా. నచ్చితే చప్పలు కొట్టండి. ప్రభువు నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సూర్యకిరణాల్లో మనకు కూడా ఉపయోగకరమైన ప్రోటీన్ ఉంది. అదేంటి ఏ విటమిన్ తమ్ముడు? అదే విటమిన్ డి. శరీరానికి మనకు అవసరం విటమిన్ డి. అందుకే ఉదయాన్నే ఎండలో వాకింగ్ ఎక్సర్సైజ్ చేయమని రమ్మంట. ఉదయాన్నే ఎండబడాలి, 8 గంటలలోపు ఎండ మన మీద పడితే మనకు మంచిదని చెప్తారు. చూసారా డే జ్ఞానం? చూసారా? సూర్యుడిని చూస్తుంది. మనకు ఒక సూర్యుడు ఉన్నాడు, ఆయన నీతి సూర్యుడైన యేసు. ఆమె చెప్పండి గట్టిగా. మనకు సమస్యలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు మనం కూడా ఎగిరిపోవాలా. ఇస్రాయల్ ఫాస్టర్ ఫోన్లు ఎత్తట్లా అనకూడదు. ఎగరాలో ఎగిరికి కూర్చోవాలి. అక్కడ కూర్చొని నీతి సూర్యుని చూస్తా ఆయన కిరణాలలో ఉన్న దైవిక శక్తిని పొందుకోవాలి. అటని పాస్టర్కి ఫోన్ చేయకూడదు కదా నేను చెప్పేది బిడ్డలారా. మనం ప్రార్థన చేసుకొని మనమే సాధించుకోవాలి దేవుడి దగ్గర. ఆ శక్తిని దేవుడు మనకి ఇచ్చినాడు. ఆమె చెప్పు. డాగ ఫోన్ చేసి పాస్టర్ డాగా, ఓ పాస్టర్ డాగా ఏడున్న తొందరరా అంటదే. డాగలకు పాస్టర్ లేడు, ఏమి లేడు. గద్దలకు పాస్టర్ లేడు, ఏమి లేడు. దానికదే బిడ్డలారా. ముందు మనం ప్రార్థన చేసుకొని దేవుని దగ్గర గడిపి దేవుని శక్తితో సాధించుకొని, మరి ఇబ్బంది అయితే సేవకులకు ఫోన్ చేసి ప్రార్థనలు పెట్టించుకోవాలి, చేసుకోవాలి. చిన్నపిల్లలప్పుడు మీరు తండ్రుల మీద ఆధారపడ్డారు. ఇప్పుడు మీరు ఎదిగారు. మీరు 10 సంవత్సరాలు క్రిస్టియన్లు. మీరు ఇప్పుడు అంటే బాగా ఎదిగి పెళ్లి వయసు కూడా దాటిపోయింది. హల్లెలూయా. పెళ్లి వయసు కూడా దాటిపోయింది. ఇంకా డాడీ ప్రార్థన చేయి డాడీ అనకూడదు. అంటే సార్ మీరు ఏం చెప్తాం మాకు? ఇప్పుడు మాకు ఫోన్ చేయొద్దు నాకు అనే కదా మీరు చెప్పేది. నాకు అర్థమవుతుంది. ఫోన్ చేయొద్దు అనే కదా చెప్పేది నాకు. నువ్వా ఎదిగని తల్లే మనం దేవుని పాదాల దగ్గర కూర్చోండి. నీతి సూర్యుడైన యేసయ్య దగ్గర ఎగిరిపోదాం. అక్కడ ఎత్తైన పర్వత శిఖరంకి వెళ్ళి నీతి సూర్యుడిని చూస్తూ ఆయనలో కిరణాలలో ఉన్న దైవిక శక్తిని పొందుకొని దేవుడి దగ్గర సమస్యల పరిష్కారం చేసుకోవాలి. బిడ్డలారా, ఇవి డేగలో ఉన్న ప్రత్యేక లక్షణాలు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, టకటక గుర్తు చేస్తాను, అన్ని పక్షుల కంటే మిగులు ఎత్తులో ఎగరగలిగిన డేగలాగా మనం కూడా క్రైస్తవుల కంటే
మీ ఇంట్లో ఉన్న వారందరికంటే, నీ కాలనీలో ఉన్న వారందరికంటే నువ్వు దేవుని కోసం ఎక్కువ ఎత్తు ఎగరాలా. ఆమేన్ అనండి గట్టిగా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. 12 మంది శిష్యుల్లో ఉంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత మొట్టమొదటి ఎవరు కనపడ్డాడు? ఎవరు కనపడ్డాడు ఫస్ట్? ఎవరో ఒకరు, కానీ టైం అయిపోయింది 12 అని. ఎవరు కనపడ్డాడు? మగ్దలేనే మరియా, ఒక స్త్రీ కనపడ్డాడండి. ఎందుకు అంత ప్రేమ అంటే ఆమె అంతగా ప్రేమించింది. అందరిలాగా ప్రేమించడు కాదన్న దేవుడిని, అందరికంటే ఎక్కువ ఎత్తు ఎగరాలి దేవుడి కోసం మనం. ఆమె నన్ను గట్టిగా పోటీ ఉండాలి భక్తిలో. రాజీ పడదు గద్ద ఎవరితో కూడా, సింగిల్గానే లైఫ్ లీడ్ చేస్తుంది. నీ ఇంట్లో ఉన్న వారందరికంటే నువ్వు ఎక్కువ దేవుడితో గడపాలా. నీ కాలనీలో ఉన్న వాళ్ళందరికంటే నువ్వు పైకి రావాలా, ఎగరాల పైకి, పైకి ఎగరాల మనం దేవుని కోసం. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. రెండో పాయింట్ పెట్టారా, డేగ ఎంతో దూరం నుండి ఆహారాన్ని చూసినట్లుగా, ఎంతో దూరం ఉండగానే శత్రువుని గుర్తుపెట్టినట్లుగా మనం కూడా మన శత్రువైన అపవాది దూరంగా ఉన్నప్పుడే మనం గుర్తుపెట్టేయాలా. ఆమె చెప్పండి గట్టిగా. ఈ ఫోన్ ద్వారా నేను భక్తికి దూరం అయిపోతాను, గంటలు నా జీవితాన్ని నాశనం చేసేస్తుందని సాతాను కూడా మన ఒంట్లోకి రాకముందే గుర్తుపెట్టేయాలి, చూసేయాలి. దీన్ని కళ్ళకి శక్తి కావాలి, మన కన్నులకి కృప కావాలా. డేగ కన్నులకు సామర్థ్యం ఉంది, దూరం నుంచి శత్రువుని గుర్తుపెట్టేస్తుంది, ఆహారం గుర్తుపెట్టేస్తుంది. ఇది నీ జీవితాన్ని నాశనం చేస్తుందని నీకు తెలిసినా కూడా పడిపోతున్నామంటే కన్నుల్లో శక్తి లేదు, కన్నులకు చూపు పోయింది. నా ప్రభువైన యేసయ్య మన కన్నులు ఈరోజు రిపేర్ చేయునుగాక. ఏది మన జీవితాన్ని నాశనం చేస్తుంది, దేనివల్ల మన బ్రతుకు వ్యర్థమైపోతుంది, దేనివల్ల మన భక్తి దెబ్బతింటుందో గుర్తుపట్టగలిగిన చూపుని, డేగ వంటి చూపుని ప్రభు మనకు అందరికి అనుగ్రహించునుగాక. 3, వర్షాకాలాన్ని, భీకర తుఫాన్ని ఏమాత్రం లెక్క చేయకుండా, భయపడకుండా, వణికిపోకుండా, ప్రయాణాన్ని ఆపకుండా మేఘాల పైకి ఎగిరి వెళ్ళి అక్కడ ప్రయాణం చేస్తున్న ధైర్యం కలిగిన డేగలాగా శ్రమలలో, కష్టాలలో, నిందలలో, అవమానాలలో భయపడిపోకుండా దేవుని కొరకు రోషముగా నిలబడి సాగిపోవుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అవసరం ఎగిరిపోవాలి పైకి, మేఘాల పైకి ఎగిరిపోవాలి, అంత ధైర్యం ఉండాలి మనకి. బిడ్డారా, దిగులు పడకూడదు. డేగ ఒంటరిగానే బ్రతికినట్టు లోకంతో కలిసిపోకుండా, లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ బిడ్డలారా ప్రేమించకుండా, ప్రత్యేకంగా వేరు చేయబడిన వారమై దేవుని కోసం ఒంటరిగా మనం గడపాలి. లోకంలో ఒంటరిగా ఏకాంతంగా బతకాలి. దానియేలు ఒంటరిగా బతికాడు, అందరిలో బతికాడన్నా? దానియేలు ఒక్కడే. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో మొత్తం 4 ఫ్రెండ్స్ వాళ్ళు. బబులోను దేశం అంతా విగ్రహారాధికులు, ఎవరితో పొత్తు పెట్టుకోవాలి. వీళ్ళు 4 ప్రార్థన చేసుకునేవాళ్ళు, వీళ్ళు 4 కలిసి ఉండేవాళ్ళు. ఒంటరిగా భక్తి చేశాడు. ఐగుప్తు దేశంలో అందరూ విగ్రహారాధికులే, యోసేపు ఒక్కడే దేవుని కోసం రోషంగా నిలబడ్డాడు. గుంపు కోరుకోబోతలే, దేవుని బిడ్డలతో సహవాసం చేయి. వాళ్ళలో కూడా తేడా వచ్చిందా? ప్రభు వైపు చూడికన మనకు దేవుడే ఆధారం, అంతే. ఎవరితో స్నేహాలు అవసరం లేదు, అందరూ కలిసి ఏమి లేదు. వాళ్ళు కలిసి ఉన్నారా, మనం ప్రేమిద్దాం, మనం కలిసి ఉందాం. ఓకే, పోతుంది, ఇబ్బంది జరిగిందా, దేవునితో సహవాసం ఒంటరిగా మనం కొనసాగించాలి. దానియేలు, షద్రక్, మెషక్, అబేద్నెగో వలె యేసు కొరకు ఒంటరిగా నిలబడి పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకుందుముగాక. 4వది, డేగ ఎలాగైతే కష్టపడి బ్రతికి ఉన్న ఆహారాన్ని, బతికి ఉన్నదాన్ని చంపి తిని ఎలాగ కష్టపడి సంపాదించుకొని తన పిల్లలు పోషించుకుంటుందో, నీవు నేను కూడా మన కుటుంబం కొరకు కష్టపడి పనిచేసి మన బిడ్డల్ని పోషించుకుందుముగాక. మనము సంపాదించిన ఆహారాన్నే మనం తిందుముగాక. డేగ ఎట్లాగైతే ఒక్కరితోనే తన జీవితాన్ని పంచుకుంటుందో, నీవు నేను ఒకే భార్య, ఒకే భర్తను కలిగి నమ్మకంగా పవిత్రతను కాపాడుకొని శరీరం పాడవకుండా దేవుని కోసం రోషంగా నిలబడుదుముగాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. డేగ ఎలాగైతే 5 నెలల శ్రమను ఓర్చుకొని, 5 నెలల రక్తగాయాలు ఓర్చుకొని, 5 నెలల మరణవేదన సహించి నిలబడి నూతన జీవితాన్ని ఎలా పొందుకుంటుందో, ఎంత వేదనైనా, ఎంత శ్రమ అయినా, ఎంత కష్టమైన ప్రభు కోసం నిలబడి ఆయన ఇచ్చే నూతన బలాన్ని పొందుకొని యేసు కొరకు రోషముగా సాగిపోవుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అర్థమైంది బిడ్డలారా? అర్థమైందమ్మా? ఇది పక్షిరాజులో ఉన్న గొప్పతనం, ఇది గద్దలో ఉన్న గొప్పతనం. 5 నిమిషాల్లో ప్రార్థన చేసుకుందాం. ఎవరన్నా ఇంకా పొరపాట్లు ఉంటే, ఇంకా దేవునికి ఇష్టం లేని బతుకుతుంటే, ఇంకా చీకటి కార్యాల్లో ఉంటే బల్లలో చేతులు వేసే ముందు ఒప్పేసుకోవాలి. ఒప్పుకోకపోతే నీకు దేవుడికి లెక్క. మనం అయోగ్యంగా చేతులు వేస్తే ప్రమాదం. ఒప్పుకొని విడిచిపెట్టి తీసుకోవాలి.
క్షమాపణ అడిగి తీసుకోవాలి. మీకు 5 నిమిషాలు టైం ఇస్తాం, బిడ్డలు సెట్ చేసే లోపల ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి బిడ్డలారా.